హలో అండి, ఇంట్లోనే చాలా సింపుల్గా గోధుమ పిండితో బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసేయండి. చూసి మీరైతే ఇంట్లో కంపల్సరీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ నేను గోధుమ పిండితో చేశాను, అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా స్పంజీగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బయట బ్రెడ్ కంటే ఇంట్లో చేసిన బ్రెడ్ చాలా టేస్టీగా ఉందండి. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, 1/2 కప్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి మనము 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి షుగర్ అంతా కరిగే వరకు మనము మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేలోపు ఆ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా అవుతాయి. ఈ విధంగా షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ ఉంటుంది కదండి. సో ఈ డ్రై ఈస్ట్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఈస్ట్ మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. ఈ విధంగా డ్రై ఈస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 7 to 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయాలండి. అది మంచిగా మనకి ఫర్మెంట్ అయితే అవుతుంది. మనము ఈ ఈస్ట్ని అయితే ఎక్స్పైరీ ఉందా లేదా అనేది అయితే చూసుకోవాలండి. ఎక్స్పైరీ డేట్ ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఈ విధంగా అయితే మీకు రాదు. సో ఎక్స్పైరీ డేట్ ఉన్నది మాత్రమే మనకు ఈ విధంగా అయితే ఫోమ్ వస్తుంది. ఈ విధంగా ఫోమ్ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అన్నట్టు ఆ ఈస్ట్. ఈ విధంగా ఫోమ్ వచ్చిన తర్వాత దాంట్లోకి మనము నేనైతే ఇక్కడ 2 కప్పులు అయితే చూశారు కదండి, 2 కప్పులు అయితే గోధుమ పిండిని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మనము మంచిగా మిక్స్ చేసే దాన్ని బట్టే మనకు బ్రెడ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూశారు కదా, మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఎంత నీట్ చేస్తే అంత బాగా మనకు బ్రెడ్ అయితే వస్తుందండి. చాలా స్పంజీగా అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే మంచిగా నీట్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ చూశారు కదా, ఈ విధంగా స్ట్రెచీనెస్ ఉండాలి. పిండి మనము ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే సాగాలండి. సో మనకు ఈ విధంగా అయితే మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి మనం బ్రెడ్ని చేసేటప్పుడు. బ్రెడ్ చేసుకునేటప్పుడు ఈ పిండిని మాత్రం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, కొంచెం స్టిక్గా ఉండేటట్టు. దాంట్లో నేను కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గా. చూసారు కదా, తర్వాత మనము పిండిని లోపలికి చేస్తున్నట్లు చేసి లోపలికి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయాలండి. లోపలికి పెడుతున్నట్టు చేసి పిండిని అయితే బాల్ లాగా ప్రిపేర్ చేసేసి ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి అడుగున. ఎందుకంటే మనకు పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసి పిండి ముద్దను లోపల పెట్టేసి పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకంటే పిండి ఆరకుండా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉండడానికి మనము కొంచెం ఆయిల్ని అయితే పిండి పైన అప్లై చేసేసి ఒక కాటన్ క్లాత్ లేదా ఏదైనా మూత అయినా పెట్టేసి మనం అట్లీస్ట్ 1 అవర్ అయినా పెట్టాలండి. టైం ఉంటే కనుక 2-3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 1 అవర్ తర్వాత చూపిస్తాను. చాలా బాగా మనకు 3 టైమ్స్ ఫర్మెంటేషన్ అవుతుందండి. ఈ విధంగా 1 అవర్ తర్వాతనే 3 టైమ్స్ ఫర్మెంట్ అయింది. చూసారు కదా, 3 టైమ్స్ ఫర్మెంట్ అయిందండి. ఇంకా టైం ఉంటే కనుక 2-3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఫర్మెంట్ అయిన పిండిని ఇంకా గిన్నెల నుంచి తీసేసి బయట ఒకసారి మంచిగా నీట్ చేసుకోవాలండి. మంచిగా నీట్ చేసుకున్న తర్వాత ఇంకా చపాతీ ఒత్తుతాం కదా, మనం చపాతీ పిండిని అయితే చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చపాతీ చేసేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గానే చేసుకోవాలండి. ఈ విధంగా థిక్గా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఎయిర్ గ్యాప్ రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపల నొక్కుతున్నట్టు చేసి ఈ విధంగా మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కూడా మంచిగా లోపలికి పెట్టి మనం కనిపించకుండా అయితే ఈ విధంగా చేసేసుకోవాలండి. చూసారు కదా, చేతితో ఎలా చేస్తున్నాను, ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నొక్కేసుకోవాలి. పిండిని అంతా ఈ విధంగా నొక్కేసుకొని మనకు లోపలికి నొక్కుతున్నట్లు చేసి ఈ విధంగా అయితే చేసేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఈ షేప్ని అయితే మనం బ్రెడ్ని దేంట్లో అయితే బేక్ చేస్తామో ఆ టిన్లో ఈ షేప్ని అయితే దాంట్లో పెట్టేయాలండి. పెట్టే ముందు ఆ బేక్ చేసే టిన్ ఉంటుంది కదా, ఆ టిన్కి అయితే ఆయిల్ అయితే గ్రీజ్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అయితే గ్రీజ్ చేసేసుకొని ఈ పిండి ముద్దనైతే దాంట్లో పెట్టేయాలండి. పెట్టి కొంచెం ఇది కొంచెం చిన్నగా అయింది కాబట్టి కొంచెం ఇలా నొక్కుతున్నట్లుగా చేసి షేప్ అయితే తెచ్చుకోవాలి. మనము ఈ విధంగా నొక్కి షేప్ని అయితే తెచ్చేసుకోవాలి.
ఈ విధంగా నొక్కిన తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ అయితే పెట్టేయాలండి, రెస్ట్ ఇచ్చేయాలి. ఈ విధంగా నొక్కిన తర్వాత దాని మీద ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా మూత అయినా పెట్టేసి మనము అట్లీస్ట్ ½ అన్ అవర్ టు 1 అవర్ అయినా పెట్టేసి పక్కన ఉంచేయాలి. ఇంకా నేను ఇక్కడ ½ అన్ అవరే ఉంచానండి. ½ అన్ అవర్ తర్వాత చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇంతకుముందు మనకు పిండి ఎలా ఫర్మెంట్ అయిందో ఆ విధంగానే ఇక్కడ కూడా ఫర్మెంట్ అవుతుంది. ఈ విధంగా ఫర్మెంట్ అయిన తర్వాత దీనిపైన మనము కాచి చల్లార్చిన పాలను అయితే అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు అప్లై చేసిన తర్వాత మనము ఆల్రెడీ మనం బ్రెడ్ని దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ టిన్నుని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు హీట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా హీట్ చేసిన దాంట్లో ఈ టిన్నుని అయితే పెట్టాలి. ఈ టిన్ అనేది మనకు ఈ చుట్టుపక్కల అసలు టచ్ అవ్వకుండా చూసుకోవాలండి. ఈ విధంగా టచ్ అవుతున్నట్టు, ఒకవేళ టచ్ అయితే కనుక బ్రెడ్ అయితే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. మనకు 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి బ్రెడ్. ఈ విధంగా అయిన తర్వాత వేడివేడిగా ఉన్న దానిపైన బటర్ అయితే అప్లై చేసేసి, బటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్ పెట్టేసి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు అయితే పెట్టేయాలండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత నైఫ్ తోటి మనం స్క్రాచ్ చేసామనుకోండి, చాలా సింపుల్గా అయితే మనకు టిన్ నుంచి బ్రెడ్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సేమ్ బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయితే బయట బ్రెడ్ కంటే చాలా బాగుంటుంది. మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఇంకా కట్ చేసేసుకోవాలండి. మనము పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని మనము స్టోర్ చేయాలనుకుంటే కనుక చూసారు కదండి ఎంత స్పంజీగా ఎంత బాగుందో. సేమ్ బయట బ్రెడ్ లాగానే ఉంటుందండి. కంపల్సరీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.